యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుండి 10వ అధ్యాయము 32వ వచనం వరకు. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు మీతో చెప్పితిని కాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్లు చేత పట్టుకునగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుండి 10వ అధ్యాయము 42వ వచనం వరకు. అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా? దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకుని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయాను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచున్న స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడ ఉండెను.
అక్కడ ఉండి అనేకులు ఆయన యొద్దకు వచ్చి అనేకులు ఆయన యొద్దకు యోహాను యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి నిన్ను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ యోహాను చెప్పిన సంగతి సత్యమైనవనిరి. సత్యమైన అక్కడ అనేకులు అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచిరి.